వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ జూన్ నెల నుండి ప్రతి నెల మనం ఒక మెగా క్విజ్ కాంటెస్ట్ నిర్వహించబోతున్నాము. ఈ పోటీలో టాప్ 3లో నిలిచినటువంటి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది. ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌కు సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, రూల్స్ మరియు ఇతర వివరాలను మరొక ప్రత్యేక వీడియోలో స్పష్టంగా వివరిస్తాము. అలాగే వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వెబ్‌సైట్‌లో మరియు ఫేస్‌బుక్ పేజీలో కూడా అందుబాటులో ఉంచుతాము. మా విన్నపం ఏంటంటే, మనం జూన్ నుండి ప్రారంభించబోయే ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌పై మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయగలరు. మీ సలహాల ఆధారంగా ఈ పోటీని ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తాము. తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్చారి.inలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఈ పద్యంలో నూనె అని అర్థాన్నిచ్చే పదం ఏ పాదంలో ఉంది? ఒకటవ పాదం. పద్యంలోని మొదటి పాదమైనటువంటి తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చులో తైలంబు అనే పదానికి అర్థం నూనె. పై పద్యం నుండి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు అంటే అర్థం ఏమిటి? ఎండమావిలో కూడా నీరు త్రాగవచ్చు. మృగతృష్ణ అంటే ఎండమావి అని అర్థం. ఎండమావిలో నీరుండదు, అది కేవలం భ్రమ మాత్రమే. కానీ కవి అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయవచ్చని చెప్పే క్రమంలో ప్రయత్నిస్తే ఎండమావిలో కూడా నీటిని త్రాగవచ్చు, కానీ మూర్ఖుడి మనస్సును మాత్రం మార్చలేము అని వివరించారు. మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టలేం అనే భావాన్నిచ్చే పద్యపాదం ఏది? చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. పద్యంలోని 4వ పాదమైన జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు అంటే మూర్ఖులను మెప్పించడం లేదా వారిని ఒప్పించడం ఎవరి తరము కాదు అని దీనర్థం. ఈ పద్యం ఎవరి గురించి వివరిస్తున్నది? మూర్ఖులు. ఈ పద్యం మూర్ఖుల స్వభావాన్ని వివరిస్తుంది. అసాధ్యమైన పనులనైనా సాధించవచ్చు, కానీ మూర్ఖుని మనస్సును మాత్రం మెప్పించలేమని కవి ఇందులో స్పష్టం చేశారు. ఆంగ్లంలోని లిటరేచర్ అనే పదానికి వాడుతున్న అర్థం ఏది? అక్షరబద్ధమైన సమాచారం. ఆంగ్లంలోని లిటరేచర్ అనే పదానికి అక్షరబద్ధమైన సమాచారమంతా అనే అర్థాన్ని వాడుతున్నారు. హితేన సహితం సాహిత్యం అనే నిర్వచనం సాహిత్యం గురించి ఏ భావాన్ని తెలుపుతుంది? మేలును చేకూర్చే లేదా ఉపదేశాన్ని అందించే రచన. హితేన సహితం సాహిత్యం అంటే సమాజానికి మేలును చేకూర్చేది అని అర్థం.
అది లోక శ్రేయస్సును కాంక్షించి ధర్మాన్ని మరియు నీతిని బోధించేదిగా ఉండాలని చెప్పబడింది. కింది వాటిలో ఏది సాహిత్యంలో చేర్చబడదు? నిస్సారమైన భాషా నైపుణ్యం. కవిత్వం, కథ, నవల, నాటకం వంటివన్నీ సాహిత్యంలో భాగంగా పరిగణించబడతాయి. అయితే ఎటువంటి లోతైన అర్థం లేదా ప్రయోజనం లేని నిస్సారమైన భాషా నైపుణ్యం మాత్రం ఎన్నటికీ సాహిత్యం కాదు. క్రాంతదర్శులు ఎవరు? కావ్యం రాసేవాళ్ళు. సాహిత్యంలో కావ్యం రాసే కవులను క్రాంతదర్శులుగా పేర్కొంటారు. ఎందుకంటే వారి రచనలు సమాజ శ్రేయస్సు కోసం కాలాతీతమైన సందేశాన్ని మరియు ఉపదేశాన్ని అందిస్తాయి. అరటి తొక్క తొక్కరాదు ఏ అలంకారానికి ఉదాహరణ? చేకానుప్రాస. అర్ధభేదం కలిగిన హల్లుల జంట వ్యవధానం అంటే గ్యాప్ లేకుండా వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అంటారు. ఇక్కడ తొక్క అంటే పండు మీద ఉండేది, అలాగే తొక్కరాదు అంటే కాలు వేయకూడదు అనే పదాలు అర్ధభేదంతో పక్కపక్కనే వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. మసజసతతగ అనే గణాలు కలిగిన పద్యమేది? శార్దూలం. వృత్త పద్యాలలో ఒకటైన శార్దూలంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో మసజసతతగ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి మరియు 13వ అక్షరం యతిస్థానంగా వస్తుంది. అలాగే ప్రాస నియమం కూడా ఉంటుంది. తొల్లిటి రాజులు అనేది ఏ సమాస పదం? విశేషణ పూర్వపద కర్మధారయము. తొల్లిటి రాజులు అనే పదానికి విగ్రహవాక్యం తొల్లిటి వారైన రాజులు. ఇక్కడ తొల్లిటి అంటే పూర్వకాలపు అనేది విశేషణం. ఈ విశేషణం సమాసంలో మొదటి పదంగా అంటే పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. గంగోదకం అనే పదం ఏ సంధి ద్వారా ఏర్పడింది? గుణసంధి. గంగోదకం అనే పదాన్ని విడదీస్తే గంగ ప్లస్ ఉదకం. ఇక్కడ అకారానికి ఉ పరమైనప్పుడు ఓకారం ఏకాదేశంగా వచ్చింది. గుణసంధి యొక్క సూత్రం ఏంటంటే అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. రాజు సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఈ వాక్యంలో వెళ్ళి అనే పదం అసమాపక క్రియ. వాక్యంలో పని ఇంకా పూర్తి కాలేదని తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. ఇక్కడ వెళ్ళి అనేది పని అసంపూర్తిగా ఉందని తెలుపుతోంది. ఎందుకంటే వెళ్ళి ఏం చేశాడు అనే ప్రశ్న వస్తుంది. అలాగే కొన్నాడు అనేది పని పూర్తయిందని తెలిపే సమాపక క్రియ. గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం ఏది? హొన్ను.
గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో బంగారు నాణేలను హొన్నులు అని పిలిచేవారు. వీటితో పాటు పగడ, పనం వంటి నాణేలు కూడా చలామణిలో ఉండేవి. వరహ అనేది విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన నాణెం కాగా కుతుబ్ షాహీలు హొన్నులను ఎక్కువగా వాడేవారు. యజ్ఞం అనే పదానికి గల వికృతి పదమేది? జన్నం. సంస్కృత పదాలను ప్రకృతి అని, వాటి నుండి స్వల్ప మార్పులతో పుట్టిన తెలుగు పదాలను వికృతి అని అంటారు. యజ్ఞం అనే ప్రకృతి పదానికి జన్నం అనేది వికృతి పదం. కింది వానిలో చేవ అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. వగరు. చేవ అనే పదానికి సారము, పొగరు, ధైర్యము, శక్తి, బలం వంటి అనేక నానార్థాలు ఉన్నాయి. కానీ వగరు అనేది ఒక రుచికి సంబంధించిన పదం. దీనికి చేవ అనే పదంతో ఎటువంటి అర్థపరమైన సంబంధం లేదు. ప్రళయ కాలమున సర్వము హరించువాడు అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదాన్ని గుర్తించండి. హరుడు. హరుడు అంటే ప్రళయకాలంలో సర్వమును హరించేవాడు అంటే శివుడు అని వ్యుత్పత్త్యర్థం. ఈ పదం శివుని యొక్క లయకారక స్వభావాన్ని అంటే ప్రళయ సమయంలో సకల జగత్తును తనలో లీనం చేసుకునే స్థితిని తెలియజేస్తుంది. కర్దమం అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి. అడుసు. కర్దమం అనే సంస్కృత పదానికి తెలుగులో అడుసు లేదా బూరద అని అర్థం. పద్మం అంటే తామర పువ్వు కర్దమంలో పుట్టినప్పటికీ అపవిత్రం కానట్లుగా మనిషి కూడా కష్టాల్లో ఉన్న తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే సందర్భాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథా రచన చేశారు? విజయ. పివి నరసింహారావు గారు విజయ అనే కలం పేరుతో అనేక కథలు మరియు రచనలు చేశారు. బహుభాషా కోవిదుడైన ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నవలను సహస్రఫన్ పేరుతో హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందారు. ఆయన రాసిన గొల్ల రామవ్వ కథ తెలుగు సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందింది. ఈ రచయిత్రి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులలో ఒకరు. ఇల్లిందల సరస్వతీదేవి. ఇల్లిందల సరస్వతీదేవి గారు ప్రసిద్ధ కథా రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త. ఈమె హైదరాబాదులోని ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులలో కూడా ఒకరు. 1982లో తన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న మొట్టమొదటి తెలుగు మహిళా రచయిత్రిగా గుర్తింపు పొందారు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్ టెస్టును మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేశాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.